ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ మీదుగా అల్పపీడనం కొనసాగుతోంది. తెలంగాణ, మహారాష్ట్ర, దక్షిణ కోస్తా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో ఇవాళ రేపు ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లేటెస్ట్ వెదర్ అప్డేట్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తూ అప్డేట్ చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాబోయే 5 రోజులు కూడా మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం మీదుగా ఆంధ్ర, ఉత్తరాంధ్ర వరకు కూడా అల్పపీడనం ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలన్నీ కూడా కొంత అలజడిగా ఉన్నాయి. తీర ప్రాంతంలో గంటకు దాదాపుగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అలాగే తీరం అంతా కూడా కొంత అలజడిగా అలల ఉధృతి కొనసాగుతుంది. కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా చేపల వేటకు వెళ్లవద్దని కూడా వాతావరణ శాఖ అప్డేట్ చేస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా దక్షిణ కోస్తా, ఆంధ్ర వరకు కూడా ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుంది. వీటన్నిటి ప్రభావంతో అటు దక్షిణ కోస్తా ఆంధ్రాలో, ఇటు ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్డేట్ చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లా, పోలవరం ఈ జిల్లాలన్నింటిలోని కూడా భారీ నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో మాత్రం అలజడి వాతావరణం ఉంటుంది. కాబట్టి మత్స్యకారులకి 5 రోజుల పాటు హెచ్చరికలు కొనసాగుతాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలనేది వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.